మస్తాన్ సాయి ఇప్పుడు తెలంగాణ మొత్తం ఈ పేరే వినపడుతుంది. దీనికి కారణం తెలంగాణ పోలీసులు మస్తాన్ సాయి అనే వ్యక్తిని అరెస్ట్ చేయడమే. అసలు ఎవరి మస్తాన్ సాయి అంటే రాజ్ తరుణ్ అండ్ లావణ్య కేసులో ఈ మస్తాన్ సాయి మీద లావణ్య కంప్లైంట్ చేసింది. ఇతనికి సంబంధించి ఒక హార్డ్ డిస్క్ని కూడా పోలీసులకు ఇచ్చింది. హార్డ్ డిస్క్లో నాకు సంబంధించిన ప్రైవేట్ వీడియోలు మస్తాన్ సాయి దగ్గర ఉన్నాయి, అవి పెట్టి నన్ను బ్లాక్మెయిల్ చేస్తున్నాడు అండ్ ఇతని వల్లే నేను రాజ్ తరుణ్ విడిపోవాల్సి కూడా వచ్చింది అని చెప్పేసి లావణ్య పోలీసులకు ఇచ్చిన కంప్లైంట్లో చెప్పింది. దీంతో పోలీసులు మస్తాన్ సాయిని అరెస్ట్ చేసి ఆ హార్డ్ డిస్క్ని కూడా తీసుకున్నారు. అండ్ అందులో పోలీసులకి మైండ్ బ్లాక్ అయ్యే ఒక విషయం కనపడింది. అదేంటంటే అందులో ఆ హార్డ్ డిస్క్లో 300కు పైగా నగ్న వీడియోలు, ప్రైవేట్ వీడియోలు ఉన్నాయంట. అది కూడా వేరే వేరే అమ్మాయిలవి. ఎవరైనా ఈ వీడియోలో మస్తాన్ సాయిని అడిగితే మస్తాన్ సాయి చెప్పేది ఏంటంటే అవన్నీ కూడా నా భార్య అండ్ నా గర్ల్ ఫ్రెండ్వి అండ్ వాళ్ళ ఇష్టంతోనే ఆ వీడియోలు తీశాను, అంతేగాని అవి పెట్టి ఎవరిని బ్లాక్మెయిల్ చేయడానికి నేను ఏం చేయలేదు అని చెప్పారు. అయితే లావణ్య మాత్రం ఈ వీడియోలతో మస్తాన్ సాయి చాలామంది అమ్మాయిని బ్లాక్మెయిల్ చేస్తున్నాడు అండ్ నన్ను కూడా బ్లాక్మెయిల్ చేస్తున్నాడు అని చెప్పేసి లావణ్య తన కేసులో నార్సింగ్ పోలీసులతో చెప్పింది. కానీ మస్తాన్ సాయి మాత్రం ఆ వీడియోలన్నీ తన భార్యవి అండ్ గర్ల్ ఫ్రెండ్వి, వాటితో తను ఎవరిని బ్లాక్మెయిల్ చేయట్లేదు. ఇంకొక విషయం ఏంటంటే అసలు ఆ హార్డ్ డిస్క్లో లావణ్యకి సంబంధించిన కొన్ని సీక్రెట్స్ ఉన్నాయి, అవి బయటపడతాయని అండ్ వాటిని డిలీట్ చేయాలనే ఉద్దేశంతోనే ఆ హార్డ్ డిస్క్ని లావణ్య దొంగిలించింది అండ్ పోలీసులకి ఇచ్చి ఇప్పుడు తను ఇలా ఇరికిస్తోంది అని చెప్పేసి మస్తాన్ సాయి చెప్తున్నాడు. అయితే మనకి ఇక్కడ ఒక చిన్న ట్విస్ట్ ఉంది. అదేంటంటే రాజ్ తరుణ్ అండ్ లావణ్య కేసు బాగా హీట్లో ఉన్న టైంలో రాజ్ తరుణ్కి సపోర్ట్ చేసేవాళ్ళు లావణ్య మీద కొన్ని ఎలిగేషన్స్ చేశారు. అవేంటంటే లావణ్య అండ్ మస్తాన్ సాయి మధ్య ఏదో ఇల్లీగల్ కనెక్షన్ ఉంది అని చెప్పేసి రాజ్ తరుణ్ మీడియా ముందే చెప్పాడు. కానీ లావణ్య దాన్ని కొట్టిపారేస్తుంది. మస్తాన్ సాయి నాకు మంచి ఫ్రెండ్ అంతే, రాజ్ తరుణ్ చేసే ఆరోపణలని తప్పు అని చెప్పేసి మీడియా ముందే చెప్పింది. కానీ ఇప్పుడు ఆవిడకి సంబంధించిన ప్రైవేట్ వీడియోలు హార్డ్ డిస్క్లోకి ఎలా వచ్చాయి, ఇది ఇక్కడ పెద్ద క్వశ్చన్ అన్నమాట. అయితే ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే మస్తాన్ సాయికి అండ్ లావణ్యకి మధ్య అక్రమ సంబంధం ఉంది అని రాజ్ తరుణ్ ఆరోపించే టైంలో కొన్ని ఆడియోస్ కూడా లీక్ అయ్యాయి. ఆ ఆడియో లీకుల్లో లావణ్యకి అండ్ మస్తాన్ సాయికి సంబంధించిన కొన్ని డిస్టర్బింగ్ ఆడియోస్ కూడా ఉన్నాయి. అయితే అవి నిజంగా లావణ్యవి అండ్ మస్తాన్ సాయివేనా లేదా ఇంకెవరైనా కావాలని అలా చేశారనేది తెలియదు. కానీ బట్ వాటిలో అయితే లావణ్య మస్తాన్ సాయి మాట్లాడుకున్నట్టే ఉన్నాయి. అయితే నార్సింగ్ పోలీసులు చెప్తున్న దాని ప్రకారం మస్తాన్ సాయికి సంబంధించిన హార్డ్ డిస్క్లు ఏవైతే ఉన్నాయో లావణ్య తెచ్చిచ్చినవి, అందులో 300 వరకు నగ్న వీడియోలు అండ్ ప్రైవేట్ వీడియోలు ఉన్నాయి. అందులో చాలామంది అమ్మాయిలు కూడా వేరువేరుగా ఉన్నారు. అండ్ వీటితో పాటు చాలామంది సెలబ్రిటీలకు సంబంధించిన ప్రైవేట్ పార్టీల వీడియోలు కూడా ఉన్నాయి. కొంతమంది సెలబ్రిటీల కాల్ రికార్డింగ్స్ అండ్ వాళ్ళ నెంబర్స్ కూడా ఉన్నాయి, ప్రైవేట్ కాల్ రికార్డింగ్స్. అవన్నీ కూడా ఇవన్నీ పెట్టుకొని మస్తాన్ సాయి వాళ్ళని బ్లాక్మెయిల్ చేస్తున్నాడు అనే ఆలోచనతోనే పోలీసులు కూడా ప్రస్తుతం ప్రాథమిక దర్యాప్తు చేస్తున్నారు. అయితే ఇందులో నిజంగా బ్లాక్మెయిల్ చేశాడా లేదా అనేది తేలాలి. అయితే ఈ కేసులో ఇప్పుడు ఇంకో కీలక అప్డేట్ వచ్చింది. అదేంటంటే మనందరికీ తెలుసు, ఇప్పటికే లావణ్య మస్తాన్ సాయితో పాటు ఖాజా అనే వ్యక్తి మీద కేసు పెట్టింది. వాళ్ళిద్దరి వల్ల ఈ హార్డ్ డిస్కుల కోసం వాళ్ళిద్దరు నా మీద హత్యాయత్నం చేసే అవకాశం ఉంది, నాకు ప్రాణహాని ఉంది, నన్ను కాపాడండి అని పోలీసులు కూడా అడిగింది. అయితే దీని మీద కేసు నడుస్తున్న టైంలో ఇప్పుడు మళ్ళీ లావణ్య ఆర్జే శేఖర్ భాష అనే వ్యక్తిని అండ్ అతనితో పాటు మస్తాన్ సాయి వీళ్ళిద్దరూ కూడా తన డ్రగ్స్ కేసులో ఇరికించబోతున్నారు అని చెప్పేసి ఈరోజు మళ్ళీ కేసు పెట్టింది. అయితే విచిత్రం ఏంటంటే వరలక్ష్మి టిఫిన్ సెంటర్ కేసు గుర్తుందా, ఏదైతే టిఫిన్స్లో డ్రగ్స్ అమ్మి జనానికి సర్వ్ చేస్తున్నారు అనే కేసు అది. ఆ కేసులో ఆల్రెడీ మస్తాన్ సాయితో పాటు లావణ్య పేర్లు కూడా ఉన్నాయి ఆ వరలక్ష్మి టిఫిన్ సెంటర్ ఓనర్తో పాటు. అంటే ఆల్రెడీ వీళ్ళిద్దరూ ఒక డ్రగ్స్ కేసులో నిందితులుగా ఉన్నారు అండ్ అదే కేసుకు సంబంధించి ఇంకా విచారణ జరుగుతూనే ఉంది. ఇలాంటి టైంలో మళ్ళీ లావణ్యని కొత్తగా డ్రగ్స్ కేసులో ఇరికించడం ఏంటి అనేది ఇక్కడ అర్థం కాని ప్రశ్న. అయితే పోలీసులు ఏం చేస్తారు, ఈ కేసులో అసలు ఎవరు నిజమైన నిందితులు అనేది తేలుస్తారు, చూడాలి. దాంతోపాటు నిజంగా ఈ మొత్తం ప్లాన్లో మస్తాన్ సాయి మాస్టర్ మైండా లేకపోతే నిజంగా ఇంకెవరైనా ఉన్నారా అనేది కూడా తెలియాల్సి ఉంది.